ఎండగా ఉంది కదా పక్క వెళ్ళిపో, సరేనా? బాయ్. ఈ లుక్లో చూస్తున్నప్పుడు మా డాడీ ఒకటి మాట అంటున్నారు. ఆ గొంతు ఆ వాలకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగ ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు? పీనట్ అని ఎందుకు పెట్టు, అసలు పీనట్ మీనింగ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఒక 2 ప్రొడక్ట్స్ని గట్టిగా తీసుకెళ్ళాలి మార్కెట్లోకి అని చెప్పి, ఒకటి కాఫీ అండ్ డోనట్. ఆ రెండింటిని కంబైన్ చేసేలా ఒక పేరు అయితే అనుకున్నాం. సో అందుకనే మేము కాఫీ బీన్లోంచి ఫస్ట్ బీన్ తీసుకున్నాం అండ్ డోనట్ నుంచి నట్ తీసుకున్నాం. సో రెండింటిని కంబైన్ చేస్తే బీనట్ అని పెట్టాం అనమాట. చిటికలే. అండ్ ఏదైతే మేము మాల్స్లో పెట్టామో క్రౌడ్ లేక అవన్నీ లేక ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చేసాం. బట్ ఫస్ట్లో మేము అనుకునే వాళ్ళం అన్నమాట, మా ప్రోడక్ట్లో ఏమన్నా మిస్టేక్ ఉందేమో, ప్రోడక్ట్ మార్చుకోవాలి, అన్నీ చేసాం. బట్ ఫైనల్గా మాకు అర్థమైంది ఏంటి అంటే మాల్లో వాకిన్స్ లేవు. సో వాకిన్స్ లేనప్పుడు మనం ఏం చేయలేమని చెప్పి మెల్లగా మేమే బయటకు వచ్చేసాం ఇంకా. అండ్ ఇప్పుడైతే కనుక మేబీ ఆ 6 months పట్టచ్చు, లేకపోతే 1 year పట్టచ్చు, ఒక మంచి కెఫేని. అండ్ ఇంత లోపల మేము R&D చేసుకుంటూ ఇంకా లైక్ ఏంటంటే ఈసారి అలాంటి మిస్టేక్ జరగకూడదు అని చెప్పి ఎంత లేట్ అయినా పర్లేదు ఒక మంచి ప్రోడక్ట్ని మేము తీసుకుని రావాలని చెప్పి అనుకుంటున్నాం. ఇలా ఏవైతే మేము డోనట్ స్టాల్స్ కోటి పెట్టుకుంటే వెళ్తున్నాం అనమాట. లైక్ ఇప్పుడు 100 feet అయ్యప్ప సొసైటీ రోడ్లో ఒకటి, అండ్ గ్రామీణ రుచుల దగ్గర మణికొండ రోడ్ నెంబర్ 10 పంచవటి కాలనీలో ఒకటి ఉంది, అండ్ DLFలో కూడా తొందరలో ఒకటి. అట్ ద సేమ్ టైం అక్కడ కొంచెం బిజినెస్ని పెంచుకుని బ్రాండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక మంచి కెఫే ఓపెన్ చేయాలని మా ప్లాన్ ఫైనల్గా. హోప్ ఇవన్నీ జరగాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.